సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. అవును, ఇది సరదా విషయం కాదు. అక్రమ సంబంధాలు, కొన్ని అలవాట్లు, ఇక భాగస్వామికి నచ్చని ప్రవర్తనలు, ఇలా అనేక విషయాలు ఇరువురి మధ్య వాదులాటలకు, తద్వారా భయాందోళనలకు దారితీస్తాయి. భార్యాభర్తల్లో ఎవరు పెడమార్గంలో ఉన్నా సంసారంలో కలహాలు తప్పవు. ఇటీవలే చేసిన సర్వేలో మగవాళ్లు కూడా తమ భార్యల వల్ల బాధపడతామని, వారికి భయపడతామని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. ఇక సర్వే క్రమంలో కొంతమంది పురుషులు రహస్యంగా ఏడ్చారట. వివాహాల్లో విఫలమైన 1000 మంది పురుషుల మీద ఇటీవల నిర్వహించిన సర్వేలో ఎటువంటి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయో తెలుసుకుందాం. పురుషులు వారి ఆఫీస్ తర్వాత ఇంటికెళ్లడానికి భయం పుడుతున్నట్లుగా రహస్యంగా ఒప్పుకున్నారు. వారి వాదనలు డ్రామా లేదా బ్లాక్ మెయిల్లకి రోజు పాడవుతుందని భయపడుతున్నారు. భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి అహంకారం, ఇంకొకరికి ఇంట్లో నరకం తప్పదు. ఇక తన భార్య కారణంగా భయపడుతున్నానని ఫ్రెండ్స్ తో సహా వేరెవరికి చెప్పుకోలేక మగాళ్లు లోపల కుమిలిపోతారట. పరస్పర దూషణలతో సాగే సంబంధాల్లో ఒత్తిడి, ఆందోళన, వ్యాకులత వంటి అనారోగ్యాలొస్తాయట. అందుకే ఎక్కువ కాలం కలిసి ఉండడం ఆరోగ్యరీత్యా కూడా మంచిది కాదట. మీరు మీ భార్య లేదా భర్త యొక్క ఆలోచన ద్వారా భయపడతారనే ఫీలింగ్ ఉంటే మొదట మీ భయం వెనుక గల కారణం కనుక్కోవడం ఉత్తమం. మీ భాగస్వామి యొక్క ఆవేశం లేదా హింస లేదా విభేదాలు లేదా నష్టం లేదా బ్లాక్మెయిల్ వ్యూహాలు లేదంటే ఇంకా వేరే వాటి గురించి భయపడుతున్నారా? ముందు మీరు దేనికి భయపడుతున్నారో తెలుసుకోండి. దాని గురించి మీ భాగస్వామితో మాట్లాడి తన సహాయం తీసుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి కిరాతకంగా ఉంటే అప్పుడిక బయటి వాళ్ల దగ్గర విషయాన్ని చర్చించి ఓ పరిష్కార మార్గం ఆలోచించాలి. ఎప్పటికీ సమస్య అలాగే కొనసాగితే ఈ విషయం గురించి మీ కుటుంబ సభ్యులకు చెప్పండి. కౌన్సిలింగ్ నిపుణుడి సహాయం తీసుకోండి. మీరు ఎప్పుడూ భయపడుతూ ఉంటే అది మీ శరీరం మరియు మనసు మీద ప్రభావితమై మీ జీవితం నరకమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.